సీక్రెట్ గేమ్ ఆడుతున్నారు, ఎవరికి తెలియకుండా. వీళ్ళు ఎక్కడున్నారో నేను కనిపెట్టాలనుకున్నాను, ఈలోపు వీళ్ళే వచ్చేసారు. ఇది బ్లడ్ టెస్ట్ చేసేటప్పుడు వాడేది కదా, మరి ఎక్కడుందేంటి? దీన్ని భారత్ కోసం నేనే తీసుకొచ్చాను సింధూర గారు. తను ఒక చిన్న ల్యాబ్ రెడీ చేద్దాం అన్నాడు. పిల్లల ఆసక్తిని నేనెందుకు కాదనాలి అనుకున్నాను. ఇలా చిన్న చిన్న ఎక్స్పెరిమెంట్ చేస్తేనే కదా వర్క్ తెలిసేది. నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు వద్దని, మనం ఈ విషయం గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు టైం ఎందుకు అనుకూలంగా లేదు. వాట్ యు సే బేబీ? ఇప్పుడు నాకు ఒకటే మార్గం కనిపిస్తుంది. సాగర్ శాంపిల్స్ పార్టీలో తీసుకుందామా? ఎగ్జాక్ట్లీ. పార్టీ జరుగుతుండగానే సాగర్ బ్లడ్ శాంపిల్స్ తీసుకొని మన ల్యాబ్కి పంపించాలి. ఎలా అయినా పార్టీ పూర్తయ్యేసరికి రిపోర్ట్స్ అన్నీ మన చేతుల్లోకి వచ్చేయాలి. కానీ ఇదంతా చాలా కష్టంతో కూడుకున్నది కదా. ఆ ఫలితాలు ఒకవేళ కాస్త ఆలస్యంగా వచ్చాయంటే ఈలోగా అత్తయ్య ఆస్తి మొత్తం సొనాలి చేతిలో పెట్టేస్తుంది. ఆ తర్వాత తనకి నిజం తెలిసినా తెలియకపోయినా అందులో తేడా ఏముంటుంది? అప్పుడు అంతా ఒకటే కదా. ఎందుకంటే సొనాలి ఫలితాలు వచ్చేలోగా సంతకాలు పెట్టించేసుకుంటుంది. కెమెరాని ఎలా ఆన్ చేయాలి? బటన్స్ ఏవి కూడా కనబడట్లేదు. ఇక్కడి నుంచి టేప్ పెడతారు. ఇక ఈ బటన్ చాలు. ఈ కెమెరా తీసుకొని ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? గాడ్ మీద ప్రామిస్, మీరు నన్ను చాలా భయపెట్టారు. ఈ విషయం నేను మీకు ఎప్పటికీ చెప్పలేను. ఇది టాప్ సీక్రెట్. ఓహో, టాప్ సీక్రెటా? ఎవరైనా రికార్డ్ చేయడానికి తీసుకెళ్తున్నావా ఏంటి? మీకు ఈ టాప్ సీక్రెట్ తెలుసా? ఒక సీక్రెట్ షాలుకి తెలుసా కూడా? అది సీక్రెట్ అవుతుందా? అరే షాలు, రేపు ఇది పేపర్లో ప్రింట్ అవుతుంది. షాలుకి తెలిసిన సీక్రెట్. రేపు పేపర్లో ప్రింట్ అవుతుందా? నో 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 నో. చిన్ను నాతో జోక్ చేస్తున్నట్టున్నాడు. షాలు ఎందులోనూ తక్కువ కాదని త్వరలోనే అందరికీ తెలిసేలా చేస్తాను. ఏమైంది? నేనెవరికి కనపడలేదు. నేనెవరితోనే ఏమీ చెప్పలేదు. అలా గట్టిగా అరవకు. ఎందుకు ఇలా ట్రాఫిక్ కానిస్టేబుల్ లాగా అడ్డంగా నిలబడ్డావు? ఇందాకే సోనాలి తన రూమ్ నుంచి బయటికి వెళ్ళింది. వెళ్ళి జాగ్రత్తగా కెమెరా రూమ్ లో పెట్టా. ఒకవేళ సోనాలి ఆ రూమ్ వైపు వస్తే నేనప్పుడు ఒక ఎలా వెళ్ళి పంజుడు అని వెళ్ళు. నేను టోటల్ గేమ్ ప్లాన్ రెడీ చేశాను. నేను వేసే ఎరతో శత్రువులు చేపల్లా వచ్చి నా వలలో పడతారు. ఇక ఆ తర్వాత ఆ విద్య ఇంకా ఎప్పటికీ ఇంటి నుంచి దూరం అయిపోతుంది. ప్లాన్స్ నువ్వు పెద్ద పెద్దగానే వేస్తున్నావు సోనాలి, కానీ ప్రతిసారి నేను నిన్ను కాపాడాల్సి వస్తోంది. అందుకని ఈసారి జాగ్రత్తగా ప్లాన్ చేయి. అక్కడ వాళ్ళు కూడా చేతులు ముడుచుకొని ఏం కూర్చోలేదు. యూర్ రైట్ సింధూర గారు, ఐ అగ్రీ విత్ యూ. వాళ్ళు వేసే ప్లాన్కి నా ప్లాన్కి చాలా తేడా ఉంది. నాకు వ్యతిరేకంగా ప్లాన్ వేసేంత ధైర్యం ఎవరికుందో నాకు తెలిసిపోయింది. నేను వాళ్ళనే టార్గెట్ చేశాను, కానీ వాళ్ళు కూడా నా ప్లాన్ గెస్ చేయరు. మనం వాళ్ళకి తెలియకుండా ఏం ప్లాన్ చేశామో, ఎవరైతే నన్ను ఓడించాలని ట్రై చేస్తున్నారో వాళ్ళనే నేను కోలుకోకుండా చేస్తాను. అంతే. నేను వేసే ఈ లాస్ట్ ప్లాన్కి మీ అవసరం, మీ సాయం నాకు చాలా అవసరం.
ఎలాంటి సహాయం? నో, ఇది కరెక్ట్ కాదు. అరే ఈ బొండశాలు ఇంత చిన్న పనికి ఇంకెంత టైం తీసుకుంటుందో ఏంటో. ఇప్పుడు వెనక సోనాలి వస్తే అంతా తారుమారైపోతుంది. ఏ తొందరగా కానీ బండ, తొందరగా తొందరగా. వచ్చేస్తుంది. ఇలా సిగ్నల్ ఇస్తున్నాడంటే సోనాలి వచ్చేస్తున్నట్టుంది. నేను ఇప్పుడు ఏం చేయాలి? ఇంకా కెమెరా కూడా ఫిక్స్ చేయలేదు నేను. ఏ శాలు తొందరగా కానీ. వచ్చేస్తుంది. నమస్తే సోనాలి గారు. నమస్తే. ఎలా ఉన్నారు? ఒక్కోసారి నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. మన ఇద్దరం ఒకటే ఇంట్లో ఉంటూ కూడా మీ దర్శనం మాత్రం కలగడం లేదు. మీకు ఇక్కడ అంతా బాగానే ఉంది కదా? ఏం కావాలి? సోనాలి గారు మీరు ఎప్పుడు నన్ను ఇంత చండాలంగా చెడ్డవాడిగా చూస్తారు ఎందుకు? కానీ నేను మీరు అనుకున్నట్టుగా చెడ్డవాడిని కాదండి బాబు. మీరు అనుకునేదానికి నాకు చాలా తేడా ఉంది తెలుసా? హర్ష ప్లీజ్, నీకిప్పుడు ఏ పని లేకపోతే వెళ్ళి ఇంకెవరినైనా చూసుకో. నాకు మాత్రం చాలా పనుంది. అంటే బయటికి వెళ్దాం. రెడ్ లైట్ వచ్చిందంటే కెమెరా స్టార్ట్ అయిపోయినట్టే. బయటికి వెళ్దాం. ఒకవేళ మీరు ఒప్పుకుంటేనే వెళ్దాం. మీరు చెప్తే బయటికి వెళ్ళిపోతాను ఇప్పుడే. మీరు చెప్తే బయటికి వెళ్ళిపోతాను. నాకు చాలా భయంగా ఉంది. ఇక్కడ అందరి కళ్ళు నాపైనే ఉన్నాయి. ఇప్పుడు కూడా నేను సైలెంట్ గా ఎవరికి తెలియకుండా మేడపైకొచ్చి మాట్లాడుతున్నాను.